ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్, నేను చాలామందిని సహాయం కోసం అడిగాను. అంటే చాలామందిని నేను సహాయం కోసం అడిగాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఫర్ హెల్ప్. ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఫర్ హెల్ప్ అంటే మెనీ పీపుల్ అంటే చాలామంది అని. నేను చాలామందిని సహాయం కోసం అడిగాను అంటే ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్ ఫర్ హెల్ప్. నెక్స్ట్ వన్ ఈస్, ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ప్రజెంట్ నువ్వు ఎక్కడ ఉన్నావు అని. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ ఎట్ ది మూమెంట్. వేర్ ఆర్ యూ ఎట్ ది మూమెంట్ అంటే ప్రస్తుతం నువ్వు ఎక్కడ ఉన్నావు అని. నెక్స్ట్ వన్ ఈస్, నన్ను ఉదయమే నిద్రలేపు అంటే నన్ను ఉదయాన్నే నిద్రలేపు అని. సో దీన్ని ఇంగ్లీష్లో వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. వేక్ మీ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయాన్నే నన్ను నిద్రలేపు అని. నెక్స్ట్ వన్ ఈస్, నేను నా డబ్బంతా పోగొట్టుకున్నాను అంటే నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులంతా పోగొట్టుకున్నాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ లాస్ట్ ఆల్ మై మనీ. ఐ లాస్ట్ ఆల్ మై మనీ అంటే నేను నా డబ్బులంతా పోగొట్టుకున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్, నీ వెనకాల నిలుచున్నది ఎవరు అంటే నీ వెనక నిలబడి ఉన్నది ఎవరు అని. సో దీని ఇంగ్లీష్లో హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ. హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ. బిహైండ్ యూ అంటే నీ వెనకాల అని. నీ వెనకాల ఎవరు నిలబడ్డారు అంటే హూ ఈజ్ స్టాండింగ్ బిహైండ్ యూ. నెక్స్ట్ వన్ ఈస్, అక్కడ ఎవరూ లేరా అంటే అక్కడ ఎవరూ లేరా అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇజంట్ దేర్ ఎనీవన్. ఇజంట్ దేర్ ఎనీవన్ అంటే అక్కడ ఎవరూ లేరా. నెక్స్ట్ వన్, నేను ఇక ఎంత మాత్రము వేచి ఉండలేను అంటే నేను ఇంకా వెయిట్ చేయలేను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఎనీమోర్ అంటే ఎంత మాత్రము అని. నేను ఇక ఎంత మాత్రము వేచి ఉండలేను అంటే ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. నెక్స్ట్ వన్ ఈస్, అస్సలు బాధపడకు. ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వరీ ఎట్ ఆల్. డోంట్ వరీ ఎట్ ఆల్ అంటే అస్సలు బాధపడకు అని. నెక్స్ట్ వన్ ఈస్, నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను అంటే నేను ఉదయం లేచి చదువుతూనే ఉన్నాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్ అంటే నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్, అతడు కనిపెట్టే ముందే మనమే అతడికి చెప్తే బాగుంటుంది అంటే అతను కనుక్కునే లోపే మనమే అతనికి చెప్తే బాగుంటుంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ బెటర్ వి టెల్ హిమ్ బిఫోర్ హీ ఫైండ్స్ అవుట్. ఇట్స్ బెటర్ వి టెల్ హిమ్ బిఫోర్ హీ ఫైండ్స్ అవుట్ అంటే అతను కనిపెట్టే ముందే మనమే అతనికి చెప్తే బాగుంటుంది అని. నెక్స్ట్ వన్ ఈస్, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఎనీవేర్ అంటే ఎక్కడికి అని. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నెక్స్ట్ వన్ ఈస్, నేను నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నేను నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ నాట్ ఆన్సర్ యూ. ఐ నీడ్ నాట్ ఆన్సర్ యూ అంటే నేను నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు అలా అని ఉండాల్సింది కాదు అంటే నువ్వు ఆ విధంగా అని ఉండాల్సింది కాదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడెంట్ హ్యావ్ సెడ్ సో. యూ షుడెంట్ హ్యావ్ సెడ్ సో అంటే నువ్వు అలా అని ఉండాల్సింది కాదు అని. నెక్స్ట్ వన్ ఈస్, నేను నిన్ను నమ్మలేను అంటే నిన్ను నేను నమ్మలేను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కెనాట్ ట్రస్ట్ యూ. ట్రస్ట్ అంటే నమ్మకం అని. నేను నిన్ను నమ్మలేను అంటే ఐ కాంట్ ట్రస్ట్ యూ. నెక్స్ట్ వన్ ఈస్,
నేను దీని గురించి అంతా వెతుకుతూ ఉన్నాను. నేను దీని గురించి అంతా వెతుకుతూ ఉన్నాను. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. నెక్స్ట్ వన్ ఈస్ నాతో ఇలా మాట్లాడకు, అంటే నాతో ఈ విధంగా ఇంకోసారి మాట్లాడకు అని. సో దీని ఇంగ్లీష్లో డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. లైక్ దిస్ అంటే ఇలా అని లేదా ఈ విధంగా అని. నాతో ఇలా మాట్లాడకు అంటే డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నా బ్యాగ్ కాదు, ఇది తప్పకుండా వేరే ఎవరిదో. అంటే ఇది నా బ్యాగ్ అయి ఉండదు, ఇది ఇంకెవరిదో అయి ఉంటుంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ మై బ్యాగ్, ఇట్ మస్ట్ బి సమ్వన్ ఎల్స్ బ్యాగ్. దిస్ ఈజ్ నాట్ మై బ్యాగ్ అంటే ఇది నా బ్యాగ్ కాదు, ఇట్ మస్ట్ బి సమ్వన్ ఎల్స్ బ్యాగ్ అంటే ఇది తప్పకుండా వేరే ఎవరిదో అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె విదేశాలకు వెళ్ళింది. ఆమె విదేశాలకు వెళ్ళింది. దీన్ని ఇంగ్లీష్లో షీ హ్యాస్ గాన్ అబ్రాడ్. షీ హ్యాస్ గాన్ అబ్రాడ్ అంటే ఆమె విదేశాలకి వెళ్ళింది అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను మీ పక్కన కూర్చోవచ్చా. నేను మీ పక్కన కూర్చోవచ్చా. సో దీన్ని ఇంగ్లీష్లో మే ఐ సిట్ నెక్స్ట్ టు యూ. నెక్స్ట్ టు యూ అంటే మీ పక్కన అని. నేను మీ పక్కన కూర్చోవచ్చా అంటే మే ఐ సిట్ నెక్స్ట్ టు యూ. నెక్స్ట్ వన్ ఈస్ అవసరమైతే నేను వస్తాను అంటే నీకు ఏమన్నా అవసరమైతే నేను వస్తాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ. ఇఫ్ నెససరీ అంటే అవసరమైతే అని. నేను వస్తాను అంటే ఐ విల్ కమ్. అవసరమైతే నేను వస్తాను అంటే ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ. నెక్స్ట్ వన్ ఈస్ నేను సినిమాలు చూడాల్సి వచ్చింది. నేను సినిమాలు చూడాల్సి వచ్చింది. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ టు సీ మూవీస్. ఐ హ్యాడ్ టు సీ మూవీస్ అంటే నేను సినిమాలు చూడాల్సి వచ్చింది అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను సినిమా చూశాను అంటే ఆల్రెడీ నేను సినిమా చూసేశాను అని. అంటే ఇది పాస్ట్కి సంబంధించింది కాబట్టి దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఐ సా మూవీ. ఐ సా మూవీ లేదా ఐ డిడ్ సీ మూవీ. రెండిటికి మీనింగ్ కూడా నేను సినిమా చూశాను అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. అది నాకు కనిపించడం లేదు. అది నాకు కనిపించడం లేదు. If you know this one in English, please comment in the comment section. Thank you for watching.